చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా ఉన్న ఈ మామిడికాయలను చూసి ఆనందపడాలా, ఈ వేసవిలో అనుకోకుండా వచ్చే సమస్యల గురించి ఆలోచించి భయపడాలా తెలియట్లేదు. హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కట్టెల జ్యోతిరాజ్ విలేజ్ అగ్రికల్చర్ బ్లాగ్స్కి స్వాగతము. నేను స్టార్టింగ్ చెప్పింది మీకు అర్థం కాలేదు కదా, చెప్తాను దాని గురించి చాలా డీటెయిల్గా. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు రావడం జరుగుతుంది. అదేనండి చాలా పెద్ద సమస్య. ఈ వేసవి కాలంలో మామిడి తోటలు ఉన్నవారికి చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఎంతో చక్కగా చెట్టు నిండుగా గుత్తులు గుత్తులుగా పిందె పడి కాయలు వచ్చి తీరా హార్వెస్ట్ చేసే టైంలో ఈ వడగళ్ళ వానలు వడగాలులు అనేది చాలా సమస్య కదా. పూత దశ నుంచి పిందె వరకు, పిందె నుంచి కాయ కోత వరకు కూడా రైతులు చాలా కష్టపడుతూ బండ చాకరీ చేసి అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి కాయ కోసే టైం వరకు ఇలా వడగండ్ల వానలు, ఈదురు గాలులు, తుఫానులు అని చెప్పి ఈ విధంగా వేసవిలో వచ్చి చాలా ఇబ్బంది పెడుతూ తీరా నోటికాడికి వచ్చిన పంటను నేలపాలు చేస్తున్నాయి. ఇక వాతావరణం అనేది మన చేతుల్లో ఏమీ ఉండదు కదా, ఏ టైంకి ఏం జరుగుతుందో అని చెప్పి. నిన్న జరిగిన పెద్ద గాలి తుఫానుకైతే మా ఏరియాలో వరి పొలాలు నష్టపోవటమే కాకుండా నిమ్మ తోటలు, మామిడి తోటలు వేసిన రైతులు కూడా చాలా ఎక్కువగా నష్టపోయారు. ఇక్కడ వీడియోలోకి వస్తే మాత్రం నిన్న వడగండ్ల వానకి మా ఏరియాలో మా పిన్ని వాళ్ళ తోటలో ఉన్న మామిడికాయలు మొత్తం రాలిపోవటం జరిగింది. ఇక వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక కొన్ని పంపించేస్తున్నారు. అయితే నేను ఒరుగులు పెడదామని అనుకుంటున్నాను. ఈ ఒరుగులు ఎలా పెట్టాలనేది ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తాను. క్లీన్గా మామిడికాయల మీద ఉన్న తొక్కు మొత్తం తీసేసి ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మనం ఎండలో పెట్టి ఒక 2 or 3 days ఎండ పెట్టుకుంటే మాత్రం ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కలకి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఆరబెట్టండి. ఉప్పు పసుపు అనేది మీ ఆప్షన్. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే మామిడి ఒరుగులు అయితే మనకు రెడీ అయిపోతాయి. ఈ ఒరుగులని మనం పౌడర్గా చేసుకొని పులిహోరలో వాడుకోవచ్చు, తర్వాత చేపల పులుసులో వాడుకోవచ్చు, ఒట్టి చేపల కర్రీలో, ఇంకా చాలా రకాలుగా మనము ఈ మామిడికాయ ఒరుగులను అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రకాలుగా మామిడికాయ ఒరుగులు చేస్తున్నాను. ఒకటి తొక్క మామిడికాయ ఒరుగులు, ఇంకోటి తొక్క తీసి మామిడికాయ ఒరుగులు అయితే 2 రకాలుగా చేస్తూ ఉన్నాను. ఇంకొక విషయం అండి, వేసవిలో మాత్రమే ఈ మ్యాంగోని మనం ఎంజాయ్ చేస్తాము అనేది కాదు, ప్రతి సీజన్లో కూడా మనం ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మామిడికాయని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ప్రతి ఒక్క వంటలను కూడా వాడుకోవడానికి అయితే ఉంటుంది. సెకండ్ డే అయితే మనకి ఈ విధంగా ఎండటం జరిగింది. ఇక థర్డ్ డే వరకు మనకు పూర్తిగా మొత్తం ఎండిపోతాయి. ఈ సమ్మర్లో ఒక్కసారి మనం ఇలా మ్యాంగో పికిల్స్, మ్యాంగో ఒరుగులు చేసుకుంటే మాత్రం సంవత్సరం మొత్తం నిల్వ అయితే ఉంటాయి. ఇక థర్డ్ డే వచ్చే వరకు పూర్తిగా ఎండిపోవటం అయితే జరుగుతుంది. ఇక ఎండిన తర్వాత మనం వీటిని అయితే డబ్బాల్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు, పొడి చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై అయితే చేయండి. మరి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.